హాయ్ హలో 20 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్లో ఈరోజు మనం ఫిఫ్త్ డే వీడియో అనేది చూద్దాం. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇది మాత్రం మీకు రాకపోతే ఇంగ్లీష్ అనేది మీరు డెఫినెట్గా నేర్చుకోలేరు. సో ఈ వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, సో దట్ మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటో మీకు తెలుస్తుంది. సో ఒక సెంటెన్స్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పార్ట్స్ అనేవి ఉంటాయి. సో వాటి యొక్క అర్థం అనేది మీకు తెలిస్తేనే మీరు సెంటెన్స్ ఫార్మేషన్ చేయగలరు, దెన్ ఇంగ్లీష్ అనేది మాట్లాడగలరు. సో మై సజెషన్, మీరు డెఫినెట్గా ఈ వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. సో ఒక సెంటెన్స్ అనేది మీకు చెప్తాను, సో దట్ మీకు కొంచెం దీని మీద తెలుస్తుంది. రత్న ఈజ్ వెరీ గుడ్ బాయ్. ఇది ఒక చిన్న సెంటెన్స్. రత్న అనేవాడు చాలా మంచి బాలుడు. సో బట్ దీంట్లో చూడండి, రత్న అనేది నౌన్, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్, వెరీ అనేది అడ్వర్బ్, గుడ్ అనేది యాడ్జెక్టివ్, బాయ్ అనేది నౌన్. సో ఒక్క సెంటెన్స్లో ఎన్ని కైండ్స్ ఆఫ్ ఫార్మ్స్ అనేవి ఉన్నాయి చూసారు కదా, వీటినే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. మీరు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకుంటే సో మీకు సెంటెన్స్లో ఎక్కడెక్కడ ఏ పార్ట్ అనేది మనం పెట్టాలి అనేది మనకి అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫజిల్ ఉంది, ఫజిల్లో పార్ట్స్ అనేవి మనం పెడుతుంటాం. సో ఆ పజిల్ మనది ఎక్కడైతే ఏదేది పార్ట్ అనేది పెడితే మనకి క్లియర్ అవుతుందో, సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది సేమ్. మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకుంటే ఎక్కడెక్కడ ఏ సెంటెన్స్ ఏ వర్డ్ అనేది ఎక్కడ పెట్టాలనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో 8 టైప్స్ ఉంటాయి, 8 రకాలుగా ఉంటుంది. బట్ ఈ 8 రకాలు నేర్చుకోవాలా అంటే అవసరం లేదు. దీంట్లో కొన్ని మాత్రం మీరు నేర్చుకుంటే మీకు కొంచెం నాలెడ్జ్ అనేది వస్తుంది. సో ఆ కొన్ని ఏంటనేది నేను మీకు చెప్తాను. సో ఆ 8 రకాలు ఫస్ట్ తెలుసుకుందాం. నౌన్, ప్రొనౌన్, యాడ్జెక్టివ్, వర్బ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. సో ఈ విధంగా 8 రకాలుగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ చూద్దాం నౌన్. నౌన్ అంటే ఏం లేదు, చాలా సింపుల్. నౌన్ అంటే ఒక పేరు. మనం జనరల్గా చెప్తాం కదా, మనకున్న పేరు కానీ, ఒక వస్తువు పేరు కానీ, ఒక ఊరు పేరు కానీ, ఏదైనా సంథింగ్ ఒక థింగ్ పేరు కానీ, దానిని నౌన్ అంటారు. సో ఈ నౌన్లో 5 టైప్స్ ఉంటాయన్నమాట దీంట్లో. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ 5 రకాలు నేర్చుకోండి, లేదా స్కిప్ చేయండి. సో అంత ఇంపార్టెంట్ కాదు, బట్ నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోండి. సో ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్, అండ్ లాస్ట్ వన్ అబ్స్ట్రాక్ట్ నౌన్. సో వన్ బై వన్ మనం చూద్దాం. ఫస్ట్ ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే ఏం లేదు, ప్రాపర్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద పర్టికులర్ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. దీంట్లో మొట్టమొదటి లెటర్ ఎప్పుడు క్యాపిటల్ ఉండాలి. ఒక పర్టికులర్ పర్సన్ కానీ, పర్టికులర్ ప్లేస్ కానీ, పర్టికులర్ థింగ్ని కానీ మనం ప్రాపర్ నౌన్ అని చెప్పేసి అంటమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రత్న, రవి, ప్రసాద్, ఏషియా, ఆఫ్రికా, క్రిస్మస్, ఫ్రైడే అంటే పర్టికులర్ నౌన్ కానీ పర్టికులర్ ప్లేస్ కానీ. సో క్రిస్మస్ అన్న ఇంకో క్రిస్మస్ అనేది ఉంటుందా, ఉండదు కదా, ఒకటే క్రిస్మస్ ఉంటుంది. అలా పర్టికులర్ ప్లేస్ కానీ, పర్టికులర్ థింగ్ కానీ, పర్టికులర్ పర్సన్ కానీ, సో వీటిని మనం ప్రాపర్ నౌన్ అంటాం. దెన్ మూవింగ్ టు నెక్స్ట్ వన్, కామన్ నౌన్. ఒకే జాతికి చెందిన వ్యక్తులు, వస్తువులు, సమూహాల పేరుని కామన్ నౌన్ అంటారు. మీకు పేరులోనే తెలుస్తుంది, కామన్ అని ఉంది కదా, కామన్ నౌన్. సో ఇక్కడ చూడండి, గర్ల్, స్టూడెంట్, విలేజ్, బుక్, చైర్, బర్డ్, మంత్. సో వీటిని కామన్ నౌన్ అని చెప్పేసి అంటాం. అండ్ థర్డ్ వన్, కలెక్టివ్ నౌన్. మనుషుల యొక్క లేదా జంతువుల యొక్క కానీ, వస్తువుల యొక్క కానీ సమూహం. ఇక్కడ చూడండి, కలెక్టివ్ నౌన్. సో పర్టికులర్ గ్రూప్ ఆర్ పర్టికులర్ యూనిట్. సో చూడండి, ఆర్మీ. ఆర్మీ అంటే ఒక్కరు కాదు, ఒక పర్టికులర్ గ్రూప్ అది. సో క్రౌడ్, పీపుల్, గ్రూప్, క్రూ. సో వీటన్నిటిని మనం కలెక్టివ్ నౌన్ అంటాం. దెన్ మెటీరియల్ నౌన్. అక్కడ మీకు పేరులోనే అర్థమైపోయి ఉంటుంది మెటీరియల్ నౌన్ అంటే ఏంటో. విడిగా కాకుండా ఒక ముద్దగానో, ఒక ప్రోగుగానో, ఒక ద్రవ రూపంలో ఉండే పదార్థాలని మెటీరియల్ నౌన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రైస్, మిల్క్, గోల్డ్, వాటర్, ఐరన్. సో వీటిని మెటీరియల్ నౌన్ అంటారు. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ అబ్స్ట్రాక్ట్ నౌన్. కేవలం మనసుచే ఊహింపబడు వాటిని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటారు. అంటే వీ కెనాట్ టచ్ అంటారు, అంటే వీ కెన్ ఫీల్ ఓన్లీ. ఫర్ ఎగ్జాంపుల్ యాంగర్ కానీ, మన సింపతి కానీ, లవ్, హ్యాపీనెస్, నాలెడ్జ్. సో వీటన్నిటిని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ కింద కన్సిడర్ చేస్తాం. దెన్ ఇక్కడికి నౌన్ అనేది అయిపోయింది. బట్ మీకు చెప్పాను కదా 8 ఏదనేది గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి. ఫస్ట్ వన్ నౌన్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి, నౌన్ అంటే పేరు. దెన్ ప్రొనౌన్, ఇది కూడా ఇంపార్టెంటే. నౌన్ అండ్ ప్రొనౌన్. ప్రొనౌన్ అంటే ఏం లేదు, నౌన్కి బదులుగా వాడే పదార్థాన్ని ప్రొనౌన్స్ అంటారు. ప్రొనౌన్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. నౌన్కి బదులుగా వాడే వాటిని ప్రొనౌన్స్ అని చెప్పేసి అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రాజు ఈజ్ ఎ టీచర్. రాజు అనేవాడు ఒక టీచర్, అంటే రాజు అనేది నౌన్.
సో హీ టీచర్స్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ అనేది టీచ్ చేస్తుంటాడు. బట్ మన సెకండ్ సెంటెన్స్లో ఏం చేసాం, రాజు టీచర్స్ ఇంగ్లీష్ అనలేదు, రాజుకి బదులుగా మనం హీ వాడాం. హీ అంటే అతను. సో ఇక్కడ హీ ఏదైతే ఉందో దాన్ని ప్రొనౌన్ అని చెప్పేసి అంటారు. అర్థమైంది కదా మీకు? నౌన్కి బదులుగా వాడేదాన్ని ప్రొనౌన్ అని చెప్పేసి అంటారు. సో ప్రొనౌన్స్లో ఇక్కడ చూడండి, ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే, అజ్, అవర్స్, యువర్, మై, వీటిని ప్రొనౌన్స్ అని చెప్పేసి అంటారు. సో థర్డ్ వన్ వచ్చేసి యాడ్జెక్టివ్. సో ఫస్ట్ రెండు గుర్తుపెట్టుకోండి, ఇది మీరు కొంచెం గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు, బట్ ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. యాడ్జెక్టివ్ అంటే ఏంటంటే విచ్ ఎన్లార్జెస్ ఆర్ క్వాలిఫైస్ ద నౌన్. నౌన్ యొక్క అర్థాన్ని ఎక్కువ చేసి చెప్తుంది అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, నౌన్ అంటే పేరు అన్నాను కదా, పేరు యొక్క గుణాన్ని, దాని యొక్క అర్థాన్ని కొంచెం ఎక్కువ చేసి చెప్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ప్రియా ఈజ్ ఎ గర్ల్, ప్రియా తను ఒక అమ్మాయి, ప్రియా ఈజ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్, ప్రియా చాలా అందమైన అమ్మాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ అమ్మాయి వేరు, అందమైన అమ్మాయి వేరు. సో అమ్మాయి అంటే ఒక పేరు, అందమైన అమ్మాయి. సో తన యొక్క గుణాన్ని కొంచెం మనం ఎన్లార్జెస్ చేసి కొంచెం ఎక్కువ చేసి చెప్పాం కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ యాడ్జెక్టివ్. సో రాజు ఈజ్ ఎ బాయ్, సో రాజు ఈజ్ ఎ టాల్ బాయ్, తను చాలా పొడవైన వ్యక్తి. సో అట్లా నౌన్ యొక్క గుణాన్ని, తన యొక్క క్వాలిటీని కొంచెం ఎక్కువ చేసి చెప్పేదాన్ని మనం ఏమంటాం అంటే యాడ్జెక్టివ్ అని చెప్పేసి అంటాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి, బ్యూటిఫుల్, అగ్లీ, హ్యాండ్సమ్, జెంటిల్, హ్యాపీ, బ్రేవ్, కైండ్, లవ్లీ, నైస్, వీటన్నిటిని మనం యాడ్జెక్టివ్ కింద కన్సిడర్ చేస్తాం. సో ద ఫోర్త్ వన్, వర్బ్. వర్బ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్లో వెరీ ప్రామినెంట్ రోల్ అనేది ప్లే చేసేది ఏంటంటే వర్బ్. సో దీన్ని యాక్షన్ ఆర్ వర్క్, ఒక పనిని తెలియజేస్తుంది వర్బ్ అంటే. సో రత్న టీచర్స్ ఇంగ్లీష్. టీచ్ అంటే బోధించటం, అది ఒక పని. సో రత్న అనేది నౌను, టీచ్ అనేది బోధించటం, అదొక పని. ఇంగ్లీష్, రత్న టీచర్స్ ఇంగ్లీష్, దీంట్లో వెర్బ్ అనేది ఏంటి వచ్చిందంటే టీచ్. సో ఐ రైట్ లెటర్స్, దీంట్లో రైట్ అనేది అంటే రాయటం, అదొక పని. సో దే ప్లే క్రికెట్, వాళ్ళు క్రికెట్ ఆడుతుంటారు. ప్లే అంటే ఆడటం అనేది ఒక పని. వీ రీడ్ బుక్స్, మేము బుక్స్ అనేది చదువుతాం, అంటే చదవటం అనేది ఒక పని. సో ఇలా వర్బ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మొత్తం ఇంగ్లీష్ లాంగ్వేజ్ మొత్తం ఈ వర్బ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వర్బ్ లేకపోతే మీరు సెంటెన్స్ అనేది ఫామ్ చేయలేరు. సో ఇక్కడ చూడండి కొన్ని వర్బ్స్ అని చూద్దాం. వర్బ్స్ 3 టైప్స్ ఉంటాయి, వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3. సో దీంట్లో V1, V2, V3 అని చెప్పేసి అంటాం. డూ, డిడ్, డన్ అంటే ప్రజెంట్, పాస్ట్ పార్టిసిపల్. డూ అంటే చేయటం, డిడ్ అంటే చేశాను, డన్ అంటే ఆల్రెడీ అయిపోయింది. ఆస్క్ అంటే అడగటం, ఆస్క్డ్ అంటే అడిగాను, ఆస్క్డ్ అంటే ఆల్రెడీ అడిగాను. సో ఎక్స్ప్లెయిన్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయటం, ఎక్స్ప్లెయిన్డ్ అంటే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్స్ప్లెయిన్డ్ అంటే అది కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా కొన్ని వర్బ్స్ అని ఉంటుంది. మీకు వీడియో కావాలంటే నేను పర్టికులర్గా వర్బ్స్ మీద ఒక వీడియో చేశాను, యూ క్యాన్ వాచ్ ఇట్, ఐ విల్ పిన్ ఇన్ ద కామెంట్. సో దెన్ ఇంకా కొన్ని వర్బ్స్ అనేది మీకు ఇక్కడ పెట్టాను, అవి చూడండి మీరు. సో ఈ 3 ఇంపార్టెంట్, ఏది నౌన్, ప్రొనౌన్, వర్బ్. ఈ 3 అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో చాలా ఇంపార్టెంట్. ఈ 3 మాత్రం మీరు నేర్చుకోండి, ఐ సజెస్ట్ యూ. సో దెన్ యాడ్వర్బ్. యాడ్వర్బ్ అంటే ఇక్కడ మీకు పేరులోనే తెలిసిపోతుంది, యాడ్వర్బ్. సో విచ్ మాడిఫైస్ ద మీనింగ్ ఆఫ్ వర్బ్ ఆర్ యాడ్జెక్టివ్ ఆర్ యాడ్ సంథింగ్ టు ఇట్స్ మీనింగ్. అక్కడున్న వర్బ్కి కానీ యాడ్జెక్టివ్ కానీ ఒక చిన్నది మనం యాడ్ చేయటం వల్ల దాని యొక్క క్వాలిటీని మాడిఫై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, హీ రన్స్, అతను పరిగెడుతున్నాడు. హీ రన్స్ క్విక్లీ, అతను చాలా వేగంగా పరిగెడుతున్నాడు. ఇక్కడ క్విక్లీ అనేది యాడ్వర్బ్ కింద మనం కన్సిడర్ చేస్తాం. సో అంటే మీనింగ్ని మాడిఫై చేస్తుంది. సో అట్లాగే ఇక్కడ చూడండి కొన్ని ఉన్నాయి, లౌడ్లీ, అన్ఫార్చునేట్లీ, బ్యాడ్లీ, వెరీ, లౌడ్లీ, సీరియస్లీ, ఇంక్రెడిబిలీ. దీస్ ఆల్ కన్సిడర్ యాజ్ యాడ్వర్బ్. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ప్రసాద్ ఈజ్ వెరీ గుడ్ బాయ్. ఇక ప్రసాద్ అనేవాడు చాలా వెరీ గుడ్ బాయ్ అన్నారు. ఇక్కడ చూడండి, వెరీ అనేది యాడ్వర్బ్, గుడ్ అనేది యాడ్జెక్టివ్. సో ఈ విధంగా షీ వాక్స్ స్లోలీ, తను చాలా స్లోగా నడుస్తుంది. స్లోలీ అనేది యాడ్వర్బ్. దే ఆర్ డూయింగ్ కరెక్ట్లీ, వాళ్ళు చాలా కరెక్ట్గా చేస్తున్నారు. కరెక్ట్లీ అనేది యాడ్వర్బ్. సో దెన్ మూవింగ్ టు నెక్స్ట్ వన్, ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ అంటే ప్రీ అంటే ముందు, పొజిషన్ అంటే స్థానము, ముందు ఉంచబడే స్థానం. అంటే మన మీకు నేటివ్లో అంటే మనం డైలీ యూజ్ చేసే విధంగా నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రిపోజిషన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ ఈస్ ప్లేస్డ్ బిఫోర్ నౌన్ ఆర్ ప్రొనౌన్ టు షో ద రిలేషన్ బిట్వీన్ ఎ పర్సన్ అండ్ ప్లేస్ ఆర్ థింగ్. చాలా సింపుల్. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది.
ద పెన్ ఈజ్ ఆన్ ద టేబుల్. పెన్ అనేది టేబుల్ మీద ఉంది. అక్కడ ఆన్ అనేది తీసేసామంటే మనం ద పెన్ ఈజ్ ద టేబుల్. సెంటెన్స్ ఏముందా, పెన్నే టేబుల్. సో ఇక్కడ సెంటెన్స్ అనేది ఫామ్ అవ్వలేదు. సో ప్రిపోజిషన్ అంటే ఏంటంటే ఇక్కడ ఆన్ అనేది ప్రిపోజిషన్. ద పెన్ ఈజ్ ఆన్ ద టేబుల్. పెన్ అనేది టేబుల్ మీద ఉంది. సో ద క్యాట్ ఈజ్ అండర్ ద బెడ్. క్యాట్ అనేది బెడ్ కింద ఉంది. ఐ సాట్ ఆన్ ద చైర్. చైర్ మీద కూర్చున్నాను. సో ఈ విధంగా ప్రిపోజిషన్స్ అనేవి మనం వాడుతుంటాం. సో నేను ఒక వీడియోలో ఒకరు అడిగిన కమెంట్ ఏంటంటే ఐ గో టు కాలేజ్లో 2 ఎందుకు వచ్చింది సార్ అని అడిగారు. సో అదే మెయిన్ ప్రిపోజిషన్ అంటే అదే. ఐ గో కాలేజ్ అంటే నేను కాలేజు. సో దెర్ ఇస్ నో సెంటెన్స్. ఐ గో టు కాలేజ్, నేను కాలేజ్కి వెళ్తున్నాను. ఆర్ ఎల్స్ నేను కాలేజ్కి వెళ్తాను. సో దిస్ ఇస్ పర్ఫెక్ట్ సెంటెన్స్. అట్లా కొన్ని చూడండి, అట్, ఫోర్, ఇన్, ఫ్రంట్, టు, ఆఫ్, ఆన్, ఓవర్, అండర్, ఇంకా చాలా ప్రిపోజిషన్స్ అనేవి ఉంటుంది. సో వాటిని నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చాను, యూ క్యాన్ నోట్ డౌన్. దెన్ జంక్షన్. కంజంక్షన్ అంటే ఏం లేదు, దిస్ ఈజ్ కాల్డ్ లైక్ ఏ బ్రిడ్జ్. మన వాడుక భాషలో చెప్పాలనేది ఒక బ్రిడ్జ్ మాట, అంటే రెండు సారథుల్ని కలుపుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రెండు లేదా అంతకంటే ఎక్కువ మాటను కలుపుటకు ఉపయోగిస్తారు. విచ్ జాయిన్స్ ద వర్డ్ ఆర్ సెంటెన్స్. ప్రియా అండ్ రాణి ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, ప్రియా అనేది ఒక వర్డ్, రాణి ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్స్ అదనేది ఒక సెంటెన్స్. సో ఇక్కడ చూడండి, ఆ రెండింటిని ఏది కలిపింది, జస్ట్ అండ్ అనేది మరియు అనేది కలిపింది. ప్రియా మరియు రాణి ఆర్ చాలా బెస్ట్ ఫ్రెండ్స్. అలాగే చూడండి, హీ ఈజ్ పూర్ బట్ హీ ఈజ్ హానెస్ట్. అతను చాలా లేనివాడు, పేదవాడు, కానీ అతను చాలా నిజాయితీపరుడు. సో ఇక్కడ కానీ బట్ అనేది ఏదైతే ఉందో దట్ ఈస్ కంజంక్షన్. సో ఇట్లా కంజంక్షన్ అనేది ఏం లేదు, ఒక వర్డ్ని కానీ సెంటెన్స్ని కానీ రెండు సెంటెన్స్ని కానీ రెండింటిని కలపడానికి ఉపయోగిస్తారు. లైక్ వైజ్ బ్రిడ్జ్, ఒక బ్రిడ్జ్ లాగా ఇది రెండు సెంటెన్స్ని కానీ వీటినైనా కలపడానికి ఉపయోగిస్తారు. సో ఇక్కడ చూడండి, ఫర్, అండ్, నార్, బట్, ఆర్, ఎట్, సో, బోత్, ఎయిదర్, నేదర్ ఆర్ నార్, నాట్ ఓన్లీ, బట్. సో ఎట్లా చూసుకుంటే చాలా ఉంటాయి కంజంక్షన్, మీరు నోట్ చేసుకోండి. సో మీకు యూజ్ఫుల్ ఉంటుంది. సో ద లాస్ట్ వన్ ఈజ్ ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్ అంటే ఏం లేదు, ఇది కూడా చాలా ఈజీ. విచ్ ఎక్స్ప్రెస్ స్ట్రాంగ్ అ సడన్ ఫీలింగ్. ఒక స్ట్రాంగ్ లేదా సడన్ ఫీలింగ్ని మనం ఇంటర్జెక్షన్ అని చెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, సర్ప్రైజ్, జాయ్, ఫియర్, సాడ్నెస్. సో చూడండి, హో వాట్ ఏ బ్యూటిఫుల్ అంటే మనం మన ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తాం, చాలా అందంగా ఉందని. హో మై గాడ్, ఇది మనం అందరం అంటుంటాం. సో ఎక్సలెంట్, మార్వలస్, సూపర్బ్, ఆసమ్, సో సాడ్. సో ఆల్ దీస్ ఆర్ కన్సిడర్డ్ ఇంటర్జంక్షన్. సో వీటిని మన యొక్క స్ట్రాంగ్ ఫీలింగ్స్ని ఇంటర్జెక్షన్ అని చెప్పేసి అంటమాట. సో ఇవి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. దీంట్లో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే నౌన్, ప్రొనౌన్, దెన్ వర్బ్, ప్రిపోజిషన్. ఈ 4 నేర్చుకోండి. సో దట్ మీరు సెంటెన్స్ ఫామ్ చేయడానికి మీకు ఎక్కడెక్కడ ఏ వర్డ్ పెట్టాలో మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఐ విల్ డెఫినెట్లీ ఆన్సర్ యువర్ డౌట్స్. దెన్ ప్లీజ్ లైక్, అండ్ మీకు వీడియో నచ్చిందో లేదో కామెంట్ చేయండి. సో నాకు అర్థమవుతుంది, మీరు లైక్ చేయడం వల్ల అది ఇంకా ఎక్కువ మందిగా రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ for your support. Please like, share, subscribe. Thank you very much.